ఇదే సిచ్యుయేషన్ నీకు గేమ్లో వస్తే నువ్వేం చేస్తావు? బ్లాక్ టు మూవ్ ఒక్కసారి పాజ్ చేసి ట్రై చేయి. మోస్ట్లీ అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను సొల్యూషన్. రాని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఎండ్ గేమ్లో ఉన్నాం. సో ఎండ్ గేమ్లో ఉన్నప్పుడు మనకు మేజర్ ఏంటి, పవర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఎవరైతే క్వీన్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళు ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా ఇలాంటి సెటప్ అండ్ సిచ్యువేషన్లో. సో ఇక్కడ మన క్వీన్ తెచ్చుకోవడానికి మన బ్లాక్కి బెస్ట్ కంటెండర్ ఎవరు? F3 పాన్ ఆర్ ఇక్కడ ఉన్న G4 పాన్. ఈ రెండిట్లో ఒకటి క్వీన్ తెచ్చుకోవడానికి మన కంటెండర్, ఎందుకంటే ఆ పాన్స్ని మనకి ఎలిమినేట్ చేయడానికి మన బ్లాక్ కింగ్ దగ్గరలో ఉంది. సిమిలర్లీ వైట్కి ఎవరు? వైట్కి ఇక్కడ ఉన్న A5 పాన్, ఇది వాళ్ళ బెస్ట్ కంటెండర్. దీన్ని వాళ్ళు క్వీన్ తెచ్చుకోవడానికి బాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి మన కంటెండర్ పాన్స్కి ఉన్న ఏకైక మేజర్ బ్లాకర్ ఇదేంటిది F2 పాన్. ఈ F2 పాన్ కనుక మనం కింగ్తో ఎలిమినేట్ చేయగలిగితే క్వీన్ తెచ్చుకోవచ్చు. బట్ దానికి వాళ్ళ బిషప్తో సపోర్ట్ ఉంది. ఇక్కడ B6 నుంచి బిషప్ సపోర్ట్ ఇస్తూ ఉంది. సో మనం విత్ వన్ స్టెప్ రూక్ టు పాన్, సో మనం ఈ పాన్ తినేసి రూక్ని సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మనం ఒకే దాంతో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. లైక్ వాళ్ళు గెలవాలి అనుకుంటే ఇంకా కనీసం ట్రై చేయాలి అనుకుంటే ఆ రూక్ని తినేయాల్సింది. ఒక్కసారి తిన్న తర్వాత మనకు హ్యాపీగా ఇంకా పాన్ నుంచి పాన్ కొండే సపోర్ట్ పోతుంది కాబట్టి మనం ఆ పాన్ తినేయచ్చు. అండ్ మన కంటెండర్స్కి ఉన్న బ్లాక్ కూడా పోతుంది. సో మనం ఈజీగా క్వీన్ తెచ్చుకొని గెలిచేయచ్చు. సో అందుకని ఈ రూక్తో తిన్న ఈ సాక్రిఫైస్ అనేది బ్రిలియంట్ మూవ్. ఈరోజు గేమ్లో ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం మళ్ళీ రేపు కలుద్దాం.